అప్పుడు కూడా వాళ్ళు ఏమి చెప్పినారో అదే చేసి పంపించినాం. అప్పుడు కూడా ఇలాంటివే, కాకపోతే కొంచెం పెద్ద పరిమాణం ఎక్కువ ఉంది. అయోధ్య రామ మందిరంలోని ఉప దేవాలయాలలో వినియోగించేందుకు వెండి పూజా సామాగ్రి బెంగళూరు నుంచి బయలుదేరింది. బెంగళూరులో సెటిల్ అయిన చిత్తూరుకు చెందిన తెలుగు వ్యక్తి రాజేంద్ర నాయుడు తన స్నేహితులతో కలిసి 8 ఉప దేవాలయాలకు అవసరమైన పూజా వస్తువులను ప్రత్యేకంగా తయారు చేయించారు. బెంగళూరులో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్యకు పూజా వస్తువులను తరలించారు. అయోధ్య రామాలయం ప్రారంభించే సమయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయల విలువైన గంటలు, పూజా వస్తువులను కూడా రాజేంద్ర నాయుడు ప్రత్యేకంగా తయారు చేయించి అయోధ్యకు పంపారు. అయోధ్య రామ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన పూజా వస్తువులన్నీ కూడా బెంగళూరుకు చెందిన రాజేంద్ర నాయుడు ఇప్పటికే కూడా పంపున్నారు. ఆలయం రామాలయంలో మెయిన్ ఆలయంలో పాటు ఉప ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన వస్తువులన్నింటినీ కూడా తయారు చేసి మరోమారు పంపుతున్నారు. మనతో పాటు రాజేంద్ర నాయుడు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి పూజా వస్తువులను ఇప్పుడు పంపుతున్నారు? ఇప్పటికే కూడా రామ మందిరంలో మెయిన్ టెంపుల్లో ఉపయోగించే పూజా వస్తువులు కానీ గంటలు కానీ వీటినన్నిటి కూడా పంపుతున్నారు. ప్రత్యేకంగా గంటలు తయారు చేసి పంపుతున్నారు కదా, అయితే ఇప్పుడు ఎలాంటి వస్తువులను పంపుతున్నారు? ఇప్పుడు ధూప దీప నైవేద్యానికి కావాల్సినటువంటి చామరాలు, అభిషేకానికి సంబంధించిన వస్తువులు, తరువాత కలశం, హారతి తట్లు, పూజా తట్లు పెద్దవి అన్నీ కలిపి వాళ్ళు ఏం కావాలని చెప్పారో అదే చేసి పంపిస్తున్నాం. రామ మందిరంలో వినియోగించే గంటలు పూర్తిగా కూడా మీరే పంపారు కదా, ప్రత్యేకంగా తయారు చేశారు. అవి ఎక్కడ తయారు చేశారు? శాంపుల్ తయారు చేసింది తిరునెల్వేలి, కానీ పోయి రావడం కష్టం అవుతుంది, మనం మానిటర్ చేయడం కష్టం అవుతుందని నామకల్లో మేమే మెటీరియల్ కొని వాటిని అలా ఇన్గాస్ చేసి దాని నుంచి చేసేటట్టుగా వ్యవస్థ చేసి ఎత్తుకొని పోయినాం. అక్కడ అంటే అయోధ్యకు పోయింది లెస్ దెన్ 1 టన్ను, కానీ ఇక్కడ మన భూవరహస్వామి దేవస్థానానికి 1 టన్ను పంపించినాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలు ఎవరెవరు అడిగారో వాళ్ళకంతా చేసి పంపించినాము. ఈ మధ్యలో కళ్యాణదుర్గంలో ఒక శ్రీరామ మందిరం రెన్యువేట్ అయ్యింది, దానికి కావాలంటే 1 గంట చేసి పంపించినాము. మీకు ఈ అవకాశం రావడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా అమ్మ నాన్న పేరుతో ఏమైనా చేయాలనుకోండి, ఫస్ట్ టైం చేస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి చేయాలనుకున్నాం కాబట్టి మళ్ళీ 2వ సారి వచ్చింది అవకాశం. ఇప్పుడు అందరిని కలుపుకొని చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు 3వ సారి కూడా అవకాశం ఇచ్చింది. వాళ్ళు ఆల్రెడీ మాకు అవకాశం ఇచ్చిండారు. ఇప్పుడు చేసేది ఎట్లా అనేది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అది 300 నుంచి 400 కేజీలు సిల్వరు, 1 కేజీ అంత బంగారు కావచ్చు, అంత మెటీరియల్ చేసి పంపాలని డిసైడ్ చేసుకున్నాం. ఇది ఇప్పటికే కూడా రామ మందిరంలో మెయిన్ టెంపుల్లో వినియోగించే పూజా సామాన్లతో పాటు అట్లాగే గంటలను కూడా ప్రత్యేకంగా తయారు చేసి పంపు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉప దేవాలయాల్లో వినియోగించే పూజా సామాన్లన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేసి పంపుతున్నారు. మొత్తం 8 ఉపాయాలయాలకు సంబంధించి కూడా మొత్తం 8 సెట్లను పంపుతున్నారు. ఒక్కొక్క సెట్ కూడా 6 నుంచి 7 కేజీల వెండితో కూడా పూర్తిగా కూడా ఈ వస్తువులను తయారు చేసి ప్రత్యేకంగా తయారు చేసి కూడా ఇక్కడ బెంగళూరులో పూజలు నిర్వహించి శ్రీరామ కళ్యాణం నిర్వహించి కూడా భక్తులందరి మధ్య ఇవి పూజా కార్యక్రమాలు నిర్వహించి వీటన్నిటిని కూడా అయోధ్య రామ మందిరానికి పంపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని కూడా రామ మందిరం ట్రస్ట్ అడిగిన మేరకు మరిన్ని వస్తువులు కూడా పూజా వస్తువులు కూడా తయారు చేసి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా రాజేంద్ర నాయుడు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, కేబీఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.